హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోతున్నాను మీకోసం ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన బొంబాయి చట్నీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని కొంతమంది బొంబాయి చట్నీ అంటారు, ఇంకొంతమంది పూరీ కర్రీ అంటారు. మీ ఇష్టం, ఎలా అయినా అనుకోవచ్చు. ఇది రోటీలో కానీ లేకపోతే పూరి చపాతీలో కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట. ప్రతి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం లేనప్పుడు, లేదంటే సడన్గా ఏదన్నా కర్రీ అయిపోయినప్పుడు అప్పుడే మన హీరో ఏంటంటే బొంబాయి చట్నీ అనమాట. ఈ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. దీనికోసంగా ఒక 4 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అందువల్ల 2 కప్పులకు వచ్చాయన్నమాట. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఒక 2 పెద్ద ఆలూని తీసుకొని ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు అన్నీ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకోండి. ఈ విధంగా అన్నమాట, సరిపోతుంది. నెక్స్ట్ తగినంత కొత్తిమీర కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఒక పాన్ తీసుకోండి, అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆ పోపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపు దినుసుల్ని బాగా వేయించండి. కొంచెం పోపు దినుసులు వేగాయి అనగా మనం తీసుకున్న కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కూడా వేసేసుకొని వాటిల్ని కూడా బాగా కొంచెం వేగేంత వరకు బాగా రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ చేసిన తర్వాత మన కరివేపాకు వేగింది అనుకున్నప్పుడు, కరివేపాకు బాగా వేగితేనే టేస్ట్ అనమాట. ఇప్పుడు వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఉల్లిపాయల్ని 2 కప్స్ వరకు, ఆ 2 కప్స్ వరకు కూడా ఉల్లిపాయల్ని వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా వేయించాలన్నమాట. ఈ కర్రీకి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తే బాగుండదు అనమాట. ఒక్క 70% వరకు వేగితే సరిపోతుంది ఈ కర్రీ వరకు అనమాట. సో కొంతసేపు అలా వేయించండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట. అంతటికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. సో మీకు పూరీల్లో, రోటీల్లో, లేకుంటే చపాతీల్లో వీటిలన్నిటిలో ఈ కర్రీ ఇష్టమా, లేకుంటే ఆలూ కర్రీ చేసుకుంటాం కదా మనం నార్మల్గా, ఈ బొంబాయి చట్నీ కాకుండా నార్మల్గా, అది ఇష్టమా చెప్పండి. సో ఇప్పుడు మనం కొంచెం వేగిన తర్వాత ఆలూ కూడా వేసేసుకోవాలి. మనం తీసుకున్నాం కదా 2 ఆలూస్ని ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న ఆలూని, అది కూడా వేసేసుకొని బాగా అంతటికీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి ఈ బొంబాయి చట్నీ నచ్చుతుంది, ఇంకొంతమందికి ఆలూ టమాటో ఆనియన్ వేసి కర్రీ చేస్తారు కదా, అది నచ్చుతుంది. సో మీకు ఏ విధంగా నచ్చుతుందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే పూరి, చపాతీ, రోటీ, ఇంకా పుల్కా, వీటన్నిటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 2 స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకున్నాం కదా, అందులో వాటర్ పోసుకొని బాగా కొంచెం థిక్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ శనగపిండిని మొత్తం పోసేసుకోండి. కూరలో పోసేసుకున్న తర్వాత ఒక 3 కప్స్ వరకు మనకు వాటర్ సరిపోతుంది అనమాట. ఒక 3 కప్స్ వరకు వాటర్ తీసుకొని అందులో వేసేసుకొని అంతటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి వేసిన తర్వాత మనకి ఏంటంటే బాగా ఉడకాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో బాగా అంతటికీ కలిపేటట్టు మిక్స్ చేసుకొని బాగా బాయిల్ అయితేనే, అంటే చిక్కబడేదాకా ఉంచాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ వైజ్ బాగుంటుంది, ఇంకా పచ్చివాసన కూడా ఉండదు. ఇక్కడ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. లైట్గా చిక్కబడుతుంది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా, మనం తీసుకున్నాం కదా కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని అంతటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, మనకి ఎంతో ఫేవరెట్ అయిన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా చిక్కబడిపోయింది అనమాట. సో అంతటికి పట్టేటట్టు బాగా మొత్తం బాగా కలుపుకోండి, అడుగంటకుండా బాగా మొత్తం కలుపుకుంటే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది.
చూసారు కదా ఎంత త్వరగా ఎంత రుచిగా మన బొంబాయి చట్నీ రెడీ అయిందో. పూరీతో తింటే హెవెన్ టేస్ట్, ఇంకా చపాతీకి అయితే పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట. కొంతమంది దీన్ని దోసతో కూడా తింటారు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇందులో టమాటా లేదు, నో టెన్షన్, కొబ్బరి లేదు, నో ప్రాబ్లం. కొద్దిగా ఉల్లిపాయ శనగపిండి ఉంటే చాలన్నమాట. మన హోటల్ స్టైల్లో ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ కదా. వంట చేసే వాళ్ళకి టెన్షనే లేదనమాట. ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా తక్కువ, టైం కూడా తక్కువే, రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. పిల్లలకి పెట్టాలి అనుకుంటే స్పైసెస్ అన్నీ కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీలోకి జస్ట్ కొంచెం పిండి కలుపుకున్నాను. మీకోసంగా ఒక చపాతీని చూపిస్తున్నాను అనమాట. ఒక చపాతీ ఉండని తీసుకొని అందులో చపాతీ పొడిని కొంచెం వేసి బాగా అటుపక్కకి ఇటుపక్కకి మార్చుకొని ఈ విధంగా మనం చపాతీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీని అటుపక్కకి ఇటుపక్కకి ఒకటి 2 సార్లు అనుకొని ఉంటే ఆయిల్ అంతా పడుతుందన్నమాట. సో అలా అనుకుంటాను. చూస్తున్నారు కదా చపాతీ అయితే అయిపోయింది. చపాతీ బాగా కాలితేనే టేస్ట్ ఉంటుంది కదా. సో అందువల్ల నేను బాగా కాలుస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఫైనల్గా మన చపాతీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ చపాతీని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా కర్రీ కూడా రెడీగా ఉంది. సో చపాతీ కూడా రెడీగా ఉందన్నమాట. సో ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసేద్దామా మరి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.